हरि ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ఈరోజు మనము అమ్మవారిని పూజించడం వల్ల లాభం ఏమిటి, అసలు ఆవిడ అంటే అమ్మవారి రూపంలోని వివిధ ప్రాంతాలలోని గ్రామ దేవతగా ఉండడము, అసలు ఎందుకు ఆవిడ గ్రామ దేవత అయింది, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మనము భగవంతునికి అసలు రూపమే లేదు అని చెప్తున్నాం, మళ్ళీ భగవంతుడిని స్త్రీ రూపంగా అంటున్నాం, అలాగే పురుష రూపుడుగా అంటున్నాం. అంటే ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, విష్ణువు, కృష్ణుడు, ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతోని పురుష రూపంలోని పూజ చేస్తున్నాము, పూజిస్తున్నాము, స్మరిస్తున్నాము. అలాగే అమ్మవారిని భవానీ అని, దుర్గా అని, లలిత అని, అలాగే పోచమ్మ, ఎల్లమ్మ, ఇలాగా వివిధ రకాలైనటువంటి పేర్లతోని అమ్మవారిగాను ఇలా పూజిస్తూ ఉంటున్నాం. అయితే భగవంతుడికి రూపమే లేదన్నప్పుడు మళ్ళీ స్త్రీ రూపంగా ఎలాగ పూజింపబడుతున్నాడు, పురుష రూపంగా ఎలా పూజించబడుతున్నాడు, అసలు స్త్రీ రూపంగా పూజించడం వల్ల లభించేటువంటిది ఏమిటి, ప్రాధాన్యత అంటే స్త్రీ రూపంగానే ఎందుకు పూజింపబడుతున్నాడు, పురుష రూపం కంట స్త్రీ రూపంగా పూజిస్తే త్వరగా భగవత్ కృపకి పాత్రులవుతారు అనేటువంటి ఒక వాక్కు నానుడు కూడా ఉంది. ఇది ఎందుకు అనేటువంటి విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు శాస్త్రం మనకి తెలియపరిచింది, పుం రూపంబా స్మరేత్ దేవీం స్త్రీ రూపంబా విచింత్యయ అనగాం నిష్కళంకాం సచ్చిదానంద రూపం. అంటే పురుష రూపంలో అయినప్పటికీ కూడా అదే దైవం, స్త్రీ రూపంలో అయినా కూడా అదే దైవం, నపుంసక అంటే అర్ధనారీశ్వరుడు అని మనం చెప్పవచ్చు. దేవి దేవుడు ఇద్దరూ కూడా సగభాగమయ్యి ఇరువురు కూడా అర్ధనారీశ్వర అవతారంలోని దర్శనం, నపుంసక అవతారం అంటూ ఉంటారు చూడండి. అలా అయినా కూడా అదే భగవంతుడు. అలాగే అనఘాం నిష్కలంకాం సచ్చిదానంద రూపం. అసలు భగవంతుని రూపం ఏమిటి అంటే సచ్చిదానంద రూపం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్యము, చిత్ అంటే మన హృదయ కోశములోని ఉండేటువంటి ఆ చిత్తము, ఆనందం పరమానందం. మనకి మహానుభావులు త్యాగరాజుల వారు కావచ్చు, అన్నమయ్య కావచ్చు, ఎందరో మహానుభావులు ఈ ఆనందాన్ని వర్ణిస్తూ భగవత్ తత్వాన్ని వర్ణిస్తూ మనకి ఎంతగానో చెప్పారు. అంటే భగవంతుని యొక్క స్వరూపం ఏమిటయ్యా అంటే సత్యము, ఆనందము. మరి అలాంటప్పుడు ఇక అమ్మవారేంటి, అయ్యవారేమిటి అంటే పరిస్థితులని బట్టి, కాలమాన పరిస్థితులని బట్టి, అవసరాన్ని బట్టి భగవంతుడు రూపం దాల్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాన్ని దాల్చి భువికి వచ్చి ఉద్ధరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్త్రీ రూపం, పురుష రూపం అంటున్నాం, ఉన్నది ఒకటే అంటున్నాము, మళ్ళీ స్త్రీ రూపం, పురుష రూపం అంటున్నాం. స్త్రీ అంటే శక్తి, ప్రకృతి అని కూడా మనం చెప్పచ్చు. ప్రకృతి పురుషుడు అన్నాం. అంటే ప్రకృతి ఈ యొక్క దేహం, ఈ ఉపాధి బయటకి కనిపించేటువంటిది, ఈ యొక్క ఉపాధి అంతా కూడా ఫిజికల్ అపియరెన్స్ అంటాం చూడండి, అది పురుషుడు అని అనొచ్చు. అంటే స్త్రీలు పురుషులు అని మనం అంటున్నాం. మన సహజ సిద్ధమైనటువంటి జీవితంలోని స్త్రీలను వేరుగా అమ్మాయిలు అంటాము, అబ్బాయిలు అంటున్నాం, స్త్రీలను వేరుగా పురుషుల్ని వేరుగా అంటున్నాం మనం. కానీ ప్రతి పురుషుడు ఒక స్త్రీ, ప్రతి స్త్రీలోని ఒక పురుషుడు, ఇదే వాస్తవం. అంటే పురుషుడు వేరు, స్త్రీ వేరు కాదు, స్త్రీ వేరు, పురుషుడు వేరు కాదు. ప్రతి పురుషుడిలోని స్త్రీ ఉంది, ప్రతి స్త్రీలోని కూడా పురుషుడు ఉన్నాడు. ఇది ఎలాగా అంటే ఎప్పుడైతే ఈ భౌతికంగా కనిపించేటువంటి ఈ దేహం ఉందో అది పురుషుడు, అంతర్గతమైనటువంటి ఆ శక్తి, ఆ ప్రకృతి ఏదైతే ఉందో అది స్త్రీ. కేవలము దేహాన్ని చూసి వీళ్ళ అమ్మాయిలు, స్త్రీలు అని మనం అంటున్నాం.
కానీ దేహం ఎప్పుడైతే ఉందో అది పురుషుడు. అందుకనే పురుష ప్రయత్నం లేనిదే ఏమీ ఉపయోగం లేదు అంటారు. ఎంత దేవుడు కరుణించినా పురుష ప్రయత్నం ఉండాలి అంటారు. అంటే మానవుడుగా జనించి పాంచభౌతికమైనటువంటి మన ఈ దేహాన్ని దాల్చినప్పుడు మన ప్రయత్నం అనేటువంటిది అంతర్గతంగా వచ్చేటువంటి, అంటే సాధనలతోనే ఉండేటప్పుడు అంతర్గతంగా ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అంతర్గతంగా భగవత్ శక్తి అనేటువంటిది లోపల నుంచి ప్రేరణ మనకి ఒక దారి చూపిస్తూ ఉంటుంది. దారి లోపల నుంచి మనకి వచ్చిన తర్వాత ఆ దారిలో మనం నడిచినప్పుడు మాత్రమే గమ్యం వస్తుంది. మనము దారిలోని నడవకుండా, అంటే పురుష ప్రయత్నం అనేటువంటిది చెయ్యకుండా కేవలము దారి చూపించింది అని కనిపిస్తోంది అని ఇలా మనం కూర్చున్నంత మాత్రాన మన గమ్యాన్ని చేరలేం. అదే భగవత్ శక్తి, అదే అమ్మవారు. ఏదైతే అంతర్గతంగా ఉండి ఆ యొక్క పరమాత్మ స్వరూపం శక్తి